పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శివగిరిపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. రైతులు రాజును చేయడం కోసమే రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని సాంకేతికతను అనుసంధానం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొనియాడారు. యాంత్రీకరణతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు. సబ్సిడీపై యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు పూర్తిగా సహకరిస్తారని హామీ ఇచ్చారని 84,000 ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వటం గాని, వేట నిషేధ సమయంలో జాలర్లకు డబ్బులు ఇవ్వటం గాని, అలాగే వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని తీసుకొని రావటం, డ్రోన్లని, హార్వెస్టర్లని, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషను, ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా విరివిగా ఇవ్వాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కించారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే కష్టంగా ఉంది. రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా రైతాంగం సేవలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. అందుకోసం ఇచ్చేస్తాం. వచ్చేటప్పుడు ఏదో వేసాము అని కాదు. ఈరోజు ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు. మనం పండించే ఉత్పత్తులు కూడా నాణ్యతను చూసే పరిస్థితి ఉంది. విచ్చలవిడిగా పురుగు మందులు, మరి మందు కట్టలు వేయటం మూలంగా కూడా నాణ్యత ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి. నాణ్యతను పెంచాలి. అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్య పద్ధతులు 90%, మిగతా వారికి మరి సబ్సిడీ ఇస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్స్ లాంటివి వాడుకోవటం మూలంగా రైతులు. వరికిపుడిసెల ప్రాజెక్ట్ వస్తుంది. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వస్తుంది. 78 ఏళ్ళు 78 ఏళ్ళు మనకి 78 స్వాతంత్ర్యంలో మంచినీటికి కూడా నోచుకోలేని ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యతను తీసుకొని వస్తున్నాం. మీ అందరి మెరుగైన ఆరోగ్యం కోసం 100 పడకల ఆసుపత్రి కోసం కృషి చేస్తాము. అవసరం లేదు. మనం ఎలా బతకాలి, మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని మీకుండాలి ఆలోచన. ప్రభుత్వం అన్నీ చేస్తుంది, మన ఇంట్లో కూర్చుందా అంటే జరగదు. కాబట్టి మిత్రులారా, మనకి ఇంకొక పెద్ద జబ్బు ఉంది. ఒక బోర్ వేస్తాం, అది 4 ఎకరాలు బారుద్దేమో, లేదా 6 ఎకరాలు బారుద్ది. డ్రిల్లింగ్ ఖర్చులు ఒక 25-30 HP మోటారు, దానికి ఒక ఎలక్ట్రికల్ లైను. మీ మెహర్బానాలకి, మీ బెదిరింపులకి బెదరం. కాకపోతే సమాజం బాగుండాలి. అమాయకులు సరస్వతి భూముల మీదకి తీసుకుపోయాడు. ఇప్పుడు 10-12 ఏళ్ళైందో 15 ఏళ్ళైందో రామాంజరెడ్డి గారు చెప్పాలా, 14 ఏళ్ళైంది. తిరుగుతా ఉన్నారు పాపం. అలాంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పేసి సంయమనం. ఈ ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే, అమ్మో మాచర్లా మేం రామయ్యా, మేం పెట్టమయ్యా, మా డబ్బులు ఎవడు దొబ్బిపోతాడు అన్నయ్యా, ఇది వాళ్ళు మాట్లాడుతున్న పాట. ఎందుకంటే అరాచకం రాజ్యం వెళ్ళిన చోట అభివృద్ధి రాదు. ఇదే అధికారం వైసీపీ నాయకులకి ఏదైతే అధికారం ఉందో అది ఈ రోజు మనకి ఉంది.
వాళ్ళలాగా మనం అరాచకం చేయట్లా. ఆవేశాన్ని ఆవేదనని దిగమింగుకొని ఈరోజు